సుప్రీంకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఉచితాలు అనేటువంటి తప్పు తీసేయమని. గతంలో కూడా ఇట్లాంటి పిటిషన్ వేసినప్పుడు దాన్ని ఎన్నికల సంఘానికి పంపించింది సుప్రీంకోర్టు. ఎన్నికల సంఘం ఆ పార్టీలని అడిగింది. అప్పట్లో పార్టీలు మేము చేయడంలో తప్పేం లేదన్నాయి. ఎన్నికల సంఘం కూడా దాంట్లో మేము నియంత్రించలేమని చెప్పేసింది. ఈ దఫా ఎన్నికల ముందు అశ్విని ఉపాధ్యాయ బీజేపీ ఎంపీ చేసుకొచ్చారు. ఈయన ప్రతిసారి కూడా తన పార్టీని అడగడం కోర్టు ద్వారా వేస్తూ ఉంటారు పిటిషన్లు. ఇప్పుడు ఉచితాలు హామీలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇది కోర్టులు నిర్దేశిస్తాయా తేలాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రతి పార్టీ ఉచితాలే. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఇచ్చినప్పుడు ఏమైంది, అంతకుముందు తెలంగాణలో ఇచ్చినప్పుడు ఏమైంది, కర్ణాటక తర్వాత తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్నటువంటిది ఏంటి, ఉచితాలే కదా. అట్లాగే జగన్ క్రిందసారి ఇస్తానన్నది ఉచితాలే కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తానంటున్నది ఉచితాలే కదా. పత్రికలకి ఉచితాలు అన్నటువంటిది కరెక్ట్ కాదని వాదిస్తుంటే అది ప్రజల్ని చైతన్యపరచు. చట్టాల ద్వారా వ్యవస్థల ద్వారా ఆపాలనుకుంటే ప్రజల్ని చైతన్యపరచాలి కదా. ఇప్పుడు మద్య నిషేధం కావాలి అని ప్రజల్ని చైతన్యపరచు, మద్య నిషేధం వద్దని కూడా ప్రజల్ని చైతన్యపరచు. అట్లాగే ఉచితాలు వద్దు మాకు అని ప్రజల్ని చైతన్యపరచగలిగితే అద్భుతం. కానీ వీళ్ళ వల్ల ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఓ లేబర్ ఈ పేపర్ చదివి నాకు ఉచితం అక్కర్లేదు, నాకు అద్భుతమైనటువంటి వ్యవస్థే కావాలి అని ఎవ్వడనుకోవట్లా. ఎందుకంటే ఎవడదండి ఏ నాయకుడు, నాకు డబ్బులు నాకేమిస్తావు నువ్వు అని అడుగుతున్నటువంటి రోజులు. కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా ఉచితాలని బ్యాన్ చేస్తారా, చేసే అధికారం కోర్టుకుంటుందా చూద్దాం.